అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నల్ల చెరువులో 16 అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపించింది. 16 మందికి 2 రోజుల క్రితం నోటీసులు అందజేశారు. నిర్మాణంలో ఉన్న భవనాలు మాత్రమే కూల్చివేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. 16 షెడ్లను మాత్రమే ఇవాళ కూలుస్తున్నామని అధికారులు చెప్తున్నారు. 50 లక్షల రూపాయలు పెట్టి కేటరింగ్ స్టాల్ పెడితే ఒక్క రోజులో కూల్చేశారు అని బాధితులు లబోదిబోమంటున్నారు. నివాసం ఉన్న భవనాలను కూల్చడం లేదు అని అధికారులు చెప్తున్నారు. నల్ల చెరువులో ఏర్పాటు చేస్తున్న వ్యాపారస్తులు మాత్రం కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు తెలియకుండా ఇక్కడ వ్యాపారాలు ఏర్పాటు చేశామని, లక్షల పోసి మరీ వ్యాపారం ప్రారంభించామని, ఇప్పుడేమో హైడ్రా పేరిట అధికారులు వచ్చి కూల్చివేయడం మమ్మల్ని రోడ్డున పడేసినట్టే అవుతుందని చెప్తున్నారు. కొంత సమయం తమకు ఇచ్చి ఉంటే ఖాళీ చేసేవాళ్లము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళలు సైతం హైడ్రా అధికారులను కూల్చివేయొద్దు అంటూ వేడుకుంటూ ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 16 సముదాయాలకు తాము ఎప్పుడు నోటీసులు ఇచ్చామని, అందుకే ఈరోజు కూల్చివేతలు ప్రారంభించామని అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, ఇప్పుడు ఉన్న పరంగా కూల్చివేతలు చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారి పట్ల దయ చూపించాలని వారు వేడుకుంటున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అందులో FTL బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులు చెప్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతుందమ్మా. 5 ఏళ్ళకి నీళ్ళు వస్తుందయ్యా నా కోడలు. నీ గుర్తు తెలుసు అన్న, వంశం అంటే ఏంటి అనేది, పిల్లలంటే ఏంటి, మేము ఎంత కష్టపడ్డామన్నా, ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నామన్నా మేము. ప్రెగ్నెంట్ సార్, ఇది కూడా మీరు షోయింగ్ చేస్తున్నామా సార్? కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అక్కడ బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు చేస్తున్నారు. కూల్చొద్దు, రోడ్డున పడతామని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ముందుగానే నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. మాకు సమాచారం ఇవ్వలేదని బాధితులు అంటున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే కుక్కట్పల్లి నల్ల చెరువు ఉందో దీనికి ఆనుకుని దాదాపుగా 16 అక్రమ కట్టడాలు ఉన్నాయి అంటూ హైడ్రాకు ఫిర్యాదు రావడంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి మరింత సమాచారం కూడా కనుక్కొని, అలాగే ఇరిగేషన్ ఆఫీసర్స్ ఇంకెవరు GHMC అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ ఇక్కడ వాళ్ళకి ఎవరైతే 16 అక్రమ కట్టడాలు కట్టారో, ఈ షెడ్స్కి సంబంధించి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వీళ్ళు కూడా చెప్తున్నారు, బాధితులు కూడా చెప్తున్నప్పటికీ కూడా. కానీ నిన్న సాయంత్రం వచ్చి చెప్పారు, కానీ మేము అంతగా అనుకోలేదు, మాకు సమయం ఇస్తామనుకున్నారు, సమయం ఇస్తాము అని అనుకున్నామే తప్ప ఈ విధంగా వచ్చి చేస్తారు అని కూడా మేము అనుకోలేదు. ప్రస్తుతానికి చూడొచ్చు బాధితులు ఏ పరిస్థితుల్లో ఉన్నారని. అంటే పొద్దున నుంచి జరుగుతున్న డిమాలిషింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళకి తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా వాళ్ళు అధికారులను మొరపెట్టుకొని, మనం RTV విజువల్స్లో కూడా చూడడం జరిగింది, వాళ్ళు పొద్దున్న నుంచి కూడా అధికారులను ఎంతగానో మొరపెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అసలు లోపల ఒక కోటికి సంబంధించి సామాన్లు ఉన్నాయి. మేము నెల క్రితమే ఆ సామాన్లను కూడా తెప్పించడం జరిగింది. ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో సామాన్లు తెప్పించాం. కొన్ని కోట్లకి సంబంధించి లోపల అన్నీ ఉన్నాయి. మేము అవన్నీ పోనీ మాకు సమయం ఇవ్వండి, స్థలం మా కానప్పటికీ కూడా మేము కేవలం సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తెచ్చుకుంటాము అని ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ కూడా, ఒకవైపు వెనకాల నుంచి డిమాలిషింగ్ చేస్తున్నప్పటికీ వీళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఇందాక వరకు మనం చూడడం జరిగింది RTV ఎక్స్క్లూజివ్లో. అంటే వాళ్ళు ఎంతగా మొరపెట్టుకున్నారు, కాళ్ళు పట్టుకొని కింద అసలు పడి ఎంతగా ఏడ్చారు, అసలు చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంతగా బతిమలాడారు, ఎంతగా ఏడ్చారు అనే విషయం కూడా ఇప్పుడు కూడా చూడొచ్చు. వాళ్ళు స్పృహ కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా మేము ఎన్ని అప్పు చేసి ఇక్కడికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మేము వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చాము. గత సంవత్సరం నుంచి ఇక్కడ మేము వ్యాపారం చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే వ్యాపారం నడుస్తుంది అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ విధంగా అవ్వడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ఎంతవరకు ఇది న్యాయం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ ఎంతగానో బాధితులు మొరపెట్టుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంతవరకు క్యాటరీకి సంబంధించి
బాధితులు ఎంతగా మొరబెట్టుకున్నారనేది చూసాం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రింట్ ఈ ఫ్యాక్టరీకి సంబంధించి వీళ్ళు కూడా ఎంతగా మొరబెట్టుకున్నారు అనేది కూడా మనం ఆర్టీవీలో చూడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఇప్పుడు 16 ఈ షట్టర్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా నిన్న మధ్యాహ్నం వరకు చెప్పారు అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు అప్పటి నుంచే కనుక సామాన్లు అన్ని కూడా బయటకు తీసుంటే ఈ రోజు ఈ విధమైన పరిస్థితి వచ్చేది కాదు అనేది కూడా ఒక వైపు నుంచి మనకి క్లియర్గా అర్థమవుతుంది. రోహిత్, ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకో ఇందాక మనం చూసిన బాధితులు ఏంటంటే మనోజ్, ఇంతకుముందు ఎవరైతే క్యాటరింగ్కి సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా కోడలు ప్రెగ్నెంట్, మా కొడుకు కోడలు రూపాయి కష్టపడి దాపెట్టుకొని ఈ విధంగా ఈ క్యాటరింగ్కి ఇప్పుడు 2 సంవత్సరాలైంది క్యాటరింగ్ పెట్టి లోపల దాదాపుగా 45 లక్షలకి సంబంధించి ఏ సామాన్లు కూడా ఉన్నాయి వాటిని బయటికి తీసుకురావాలంటే కూడా మాకు అసలు సమయం ఒకసారి అక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నట్టున్నారు, బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఇప్పుడు వరకు కూడా మనం ఆర్టీవీలో విజువల్స్ అన్నింటిని కూడా ప్లే చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వరకు కూడా అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు అధికారులతో పోలీసులతో మరీ వాదన పెరిగి ఇప్పుడు వాళ్ళు స్పృహ తప్పిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది, ఈ బిల్డింగ్ కనిపిస్తుంది, లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఎవరైతే పెద్ద వ్యక్తి ఉన్నారో అంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మెయిన్ వ్యక్తి ఉన్నారో ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. రోహిత్, పోలీసుల రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాను, కాళ్ళలో పడుతున్నాను. ఎవ్వరికి ఇది లేదు సార్, ఎవ్వరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాండ్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు, ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు, ఎవరు కట్టిస్తారు, దాన్ని భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఎలా చేయిస్తారు, ఏం చేయాలి సార్? నాకు ఏం తోస్తలేదు సార్. అంతగానం ఘోరం చేయడం ఎంత వారం ఎక్కడ నేను చూడలేదు, ఏ ప్రభుత్వం చూడలేదు, ఇప్పుడు ఎవరు సార్ అది అట్లా చేయమని ఎవరు చెప్పారు సార్? కనీసం మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఇలా కొలగొట్టమని చెప్పింది దేని గురించి కొలగొడుతున్నారో కూడా తెలియదు సార్ నాకు. ఇప్పుడు కాల్ చేయమని అక్రమ కట్టడాలు అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చారు, ఇప్పుడు ఓనర్కి ఇచ్చిన కరెంట్ బిల్ ఇచ్చి వాటర్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ కదా, మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా, మున్సిపాలిటీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. మరి అప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సరే వాళ్ళకి ఇచ్చారేమో కానీ మాకు చెప్పలేదు కదా సార్, ఇలా ఉంది అని మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఎందుకు వస్తాం సార్? ఇక్కడ తెలిస్తే ఇది అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండడానికి మాకు అవసరమా సార్? మాకేం ఇదా అలా చేయడం అది కట్టు కాదు కదా సార్. కొన్ని రోజులు ఖాళీ టైం ఇచ్చి ఇవో మీరు ఇలా చేసుకోండి, మీరు ఖాళీ ఇది ఉంది అని చెప్పేస్తే మా బాధ మేము ఓపెన్ చేసుకొని పోతాం కదా సార్. మా ఇది చేసుకొని పోతాం. నిన్న చెప్పారు ఇవాళ తీస్తూనే ఉన్నాం కదా సార్. అది తీస్తుంటే కూడా ఆపకుండా ఎట్టా సార్? నేరిఘోరం. ఇప్పుడు 1 గంట ఇప్పుడు వరకు అయిపోయేది, నాది మిషన్లో అయిపోయేది, అన్నీ తీసుకునేవాడిని ఇప్పుడు వరకు. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు కూలగడ్డ ఏమొచ్చింది సార్? వాళ్ళకి ఏమైనా వచ్చినా కట్టలు కట్టుకున్నారా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా వాళ్ళకి? నోట్లో పెట్టారా? అన్నం తింటలేరా వాళ్ళు? అంత గడ్డి తింటున్నారా సార్? అన్నం తినేటోళ్ళు కదా సార్, మనుషులే కదా సార్. ₹1,00,00,000 మిషన్ ఉంది సార్, ₹1,00,00,000 మిషన్ ఉంది సార్. చెప్పిన మిషన్ తీస్తారు. ఇగో లోపల కూడా గేట్ కాడ దగ్గర కూడా పోనిస్తలేదు, గేట్ కూడా దగ్గర కూడా రాణిస్తలేదు, అంటే గేట్ దగ్గర కూడా రాణిస్తలేదు సార్. నిన్న సాయంత్రమే చెప్పాను, తీస్తూనే ఉన్నాను తీస్తున్నా కూడా ఆగలేదు. చూడొచ్చు రోహిత్, వాళ్ళు పొద్దున్న నుంచి కూడా అధికారులు ఎంతగా బతిమలాడుతున్నారు, ఎంతగా ప్రాధాయపడుతున్నారు, ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా అసలు సామాన్లు కూడా లోపల నుంచి తీసుకురాలని పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎంతగా ఆయన ఇదవుతున్నారు, ఆయన బాధ ఏ విధంగా ఇచ్చిండు సార్ డబ్బులు? ఇక్కడ ఎవరు ఇచ్చిండు సార్? ఎవరి అమ్మడి కొడుక? ఎవరి సొమ్ము సార్ అది? నా సొమ్ము నేను తీసుకుంటున్నా కదా సార్. వాడి పొరలో ఉందో ఎక్కడ ఉందో ఏ తలకాబడి ఉందో నాకు తెలియదు, కానీ నా సొమ్ము నేను తీసుకున్నా టైం ఇస్తే సరిపోతుంది సార్. ₹1,00,00,000 సమాన్ ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నది. ₹1,00,00,000 సమాన్లు ఇట్లా చేసి ఆగం చేస్తే ఎట్టా? నేను అంతగానం చేస్తే ఎలా? అంత దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు కదా. బుద్ధి లేదు సార్ వీళ్ళకి. ఇప్పుడు ఉన్నారు ఇంత IPSలు, ACSలు అయిన అందరూ ఉన్నారు, సిగ్గున్నారు. ఆడవాళ్ళకన్నా అధ్వానం సార్ వీళ్ళు.
ఆడలకన్నా అభిమానం వీళ్ళు అంతగానే ఇజ్జత్ లేదు వీళ్ళకి వచ్చే ఉండవద్దు కదా సార్ వచ్చే గంట ఖాళీ చేస్తున్నారు కొద్దిగా చూస్తున్నారు కదా సార్ కంటతోటే చూస్తున్నారు కదా గొళ్ళతోనే చూస్తున్నారు కదా సార్ కంటతో మనుషులే కదా సార్ ఎవరు సార్ అటు చూడొచ్చు రోహిత్, వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందని వరంగల్ నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పొట్టగుట్టి కోసం ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు అసలు లోపల నుంచి సామాన్లు తీసుకొస్తామని చెప్పినా కూడా వినని అధికారులు అని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటున్న ఆవేదనని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఈయన ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు వరకు కూడా చూసుకుంటే కనుక అధికారులు కాళ్ళు పట్టుకొని కింద కూర్చొని కింద పడుకొని ఆయన ఎంతగా ఆవేదన వ్యక్తం చేశారు అనేది కూడా మనం ఆర్టీవీలో చూడొచ్చు. ఎందుకంటే అదంతా కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం వెనకాల నుంచి ఒకవైపు అంటే ఇంతకు ముందు వరకు కూడా రోహిత్ వెనకాల నుంచి ఒకవైపు డిమాలిషింగ్ అవుతూ ఉంటే వీళ్ళు లోపల నుంచి సామాన్లు కొన్నైనా సరే మేము బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అధికారులు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అసలు లోపలికి కూడా పంపించని పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవైపు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈయన లోపలికి వెళ్ళి ఆయన సామాన్లు ఏ విధంగా ఉన్నాయి, కోట్లు విలువ చేసే సామాన్లు ఉంది అని చెప్పి లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ అధికారులు లోపలికి పంపించిన పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ లోపల డిమాలిషింగ్ మొదలైంది కాబట్టి దానికి సంబంధించి లోపలికి వెళ్తే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన లోపలికి కూడా పంపించకుండా ఇక్కడ బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇటు చూడొచ్చు ఆయన అధికారులతో వాదిస్తున్నారు, మా డబ్బులు ఎవరిస్తారు ఏంటి అని కూడా ఒకవైపు వాదిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోహిత్. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఎవరు ఇస్తారు, నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, దీని ఖరీదు ఎవరు భరిస్తారు, నేను ఎక్కడ పోయి బతకాలి, ఎలా బతకాలి, దొంగతనం చేయాలా, వీళ్ళు అలా కొట్టాలా, లేకపోతే అందరు చంపాలా, నేను ఒక రౌడీ అవ్వాలా, ఇవ్వాలి, నాది కొత్త చేసి ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నేను ఏం చేసి బతకాలి, ఎవరితో అందరు చంపుకుంటూ పోవాలా, ఏం దౌర్జన్యం చేయాలి, ఎలాంటి మనిషి ఇవ్వాలి, నేను ఎలా ఉండాలి, ఏం సార్ ఏం వాటర్ ఏం వాటర్ తాగాలి, ఎలాంటి తాగాలి, ఏం తాగాలి సార్, అంతగానో అన్యాయమా, నా మెడల్ నేను తీసుకోవడానికి దండం పెడుతున్నా, కాళ్ళలో పడుతున్నా, ఎస్ఐ అందరిది కాళ్ళు పడుతున్నా కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. తీసుకున్నాం మేము ఇల్లీగల్ అని అస్సలు తెలియదు. టిల్ నౌ డేట్ సిజిఎస్టీ, జిఎస్టీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేమెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి పోతుంది. దానికి చూసుకోరా, డైరెక్ట్ వచ్చి కూలగొట్టడమేనా? లీగల్ అగ్రిమెంట్ చూపిస్తేనే మేము తీసుకున్నాం. ఇల్లీగల్ అయితే మా అసలు తీసుకునే పోతున్నాం. ఈవెన్ 1 CR 2 CR ఇన్వెస్ట్మెంట్ మెషిన్స్ ఉన్నాయి. ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ పే చేస్తుందా, రివర్స్ పే చేస్తుందా? ఇప్పుడు డబ్బులు ఎవరు భరిస్తారు? మీరు ఇప్పుడు కట్టేటోడు మీరు ఇస్తారా? ఎవరు ఇస్తారు? దానికి ఖరీదు ఇచ్చేటోడు ఎవరు ఒప్పుకుంటాడు? ఎవరు ఇస్తారు? ఏమి ఇస్తారా అని చెప్పాలి మాట్లాడాలి. చూడొచ్చు వాళ్ళ అధికారులను ఏ విధంగా అడుగుతున్నారు. ఇంత ఒక గంట 2 గంటల ముందు నుంచి కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్ ప్రస్తుతానికి ఆయన నీళ్లు తాగాలంటే కూడా ఒకవైపు మాది, అటువైపు కూలిపోతుంటే ఏ విధమైన నీళ్లు తాగాలి అంటూ కూడా ఇందాక మనం చూడడం జరిగింది. అసలు ఆయన ఒకవైపు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే ఏదైతే ఆయనకు సంబంధించిన ఈ షెడ్ ఉందో అది మొత్తం కూడా ఒక్కసారిగా నేలమట్టం అయితే అయిందని చెప్పొచ్చు. ఇటువైపు చూడొచ్చు లోపల సామాన్లు కూడా అదే విధంగా ఎక్కడికక్కడ ఇటు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు కనుక చూసుకుంటే మొత్తం సామాన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. లోపల ఏవైతే మిషనరీకి సంబంధించి సామాన్లు అన్ని కూడా లోపల ఉండిపోయాయి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధించిన పరిస్థితిని మనం ఇందాక ఇప్పటి వరకు కూడా ఆర్టీవీలో చూడడం జరిగింది. ఒకవైపు చూడొచ్చు ఏ విధంగా ఉంది. ఇప్పుడు డిమాలిషింగ్ అయిపోయాక వీళ్ళ ఈ ఫ్యాక్టరీ ఏదైతే షెడ్ ఉందో అది ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. ఒకవైపు చూసుకుంటే వాళ్ళు ఇందాక వరకు కూడా అంతగా బాధపడడానికి గల కారణం ఏంటంటే రోహిత్, అక్కడ ఒక చిన్న రూమ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అటువైపు చూసుకుంటే కనుక ఏదైతే ఆ రూమ్ ఉందో ఆ రూమ్ లో కొన్ని మిషనరీకి సంబంధించి సామాన్లు ఉన్నాయి. అవి మేము నెల క్రితం మాత్రమే తెచ్చి పెట్టుకున్నాం, అప్పు చేసి మరి తెచ్చుకున్నాం. అవి ఇక్కడివి కూడా కాదు, బయట ప్రాంతం నుంచి తెప్పించామంటూ కూడా, అంటే బయట నుంచి తెప్పించామంటూ కూడా వాళ్ళు ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు వినకుండా దాన్ని కూడా డిమాలిషింగ్ చేశారు. ఒకవైపు చూడొచ్చు లోపల ఇక్కడ నుంచి సామాన్లు అన్ని కూడా మనకి ఎంతో క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు చూసుకోవచ్చు అసలు వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, అంటే వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉంటారు, అంటే వరంగల్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడే ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏవైతే సామాన్లు ఉన్నాయో ఇంటికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలతో సహా మనకు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. లోపల వాటర్ టిన్ కానివ్వండి, లేకపోతే చిన్న గ్యాస్ స్టవ్, స్టీల్ సామాన్, దానితో పాటు ఏవైతే ఇప్పుడు వాళ్ళు నెల క్రితం కొనుక్కున్నారో ఈ మిషనరీ కానివ్వండి అవన్నీ కూడా లోపల ఒక్కసారిగా వాటి మీద ఏవైతే బండరాలు ఉన్నాయో అవన్నీ కూడా పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ షట్టర్లన్నీ కూడా నేలకి కూలిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ ప్రింట్ ఈ షెడ్కి సంబంధించి సామాన్లు అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అటు ఒకసారి కెమెరా అక్కడ మనం చూడొచ్చు ఆ రోల్స్ అనేవి అన్నీ కూడా
మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ వ్యాపారం పెట్టి మేము 1 year అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా మాకు ఇప్పుడిప్పుడే కొంచెం వ్యాపారం అనేది నడుస్తూ ఉంది. అలాంటిది ఈ సమయంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే చాలా వరకు కూడా చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అన్న సమయంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా ఇటువైపు బాధితులు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇటువైపు చూడొచ్చు రోహిత్, ఇటు చూస్తే కనుక లైట్కి సంబంధించి ఇవి ఇంకా బాక్స్లో నుంచి అలాగే ఉంది. ఇవి కూడా ఒకసారిగా మొత్తం నేలకి కూలిని ఇరిగిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ సామాన్లు కానివ్వండి ఈ మూటలో, అదేవిధంగా ఇక్కడ నుంచి క్లియర్గా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ప్రింట్కి సంబంధించి అన్నీ కూడా రోల్స్ అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ చిందరవందర అవ్వటంతో ఎవరైతే ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఎవరైతే దీనికి సంబంధించి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే వాళ్ళు వండుకునే సామాన్లు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఒక్కసారిగా నేలకులా. ఇప్పుడు మేము ఎక్కడుండాలి, అసలు ఏం తినాలి, మేము ఎక్కడ బ్రతకాలి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటువైపు చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా మూటలు వాళ్ళు అంటే నిన్న సాయంత్రం చెప్పడంతో వాళ్ళు కొన్నిగా మూటలు కడుతున్నప్పటికీ కూడా ఒకసారికి మూటలు అన్నీ కూడా తీసుకెళ్లే సమయం కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చి రేకుల కింద ఎంతగా సామాన్లు ఉన్నాయి ఈ మూటల్లో అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది రోహిత్. ఇక్కడే కాకుండా అక్కడ రేకుల కింద చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఎక్కడికక్కడ మాకు సమయం కూడా ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది రోహిత్. రైట్, కానీ హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు మేము సమయం ఇచ్చాం, నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఎవరైతే ఆ నిర్మాణాలు ఉన్నాయో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో ఏది నిజం అసలు? ఎస్ రోహిత్, ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిన్న సాయంత్రం, ఎవరో మాకు తెలీదు, వాళ్ళు వచ్చి ఇలా కూల్ చేస్తారు, మీ సామాన్లు కొన్ని తీసేసుకోండి, బయటకు తీసి వేరే దానికి పంపించండి, ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అంటూ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే మాకు చెప్పినప్పటికీ కూడా మేము అది సీరియస్ అనుకోలేదు, ఎందుకంటే మామూలుగా చెప్పారనుకున్నామే తప్ప ఈ విధంగా జరుగుతున్న విషయం మాకు తెలియదు. మాకు పొద్దునే తెలిసింది, తెలియగానే మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఇప్పుడైనా సరే కొంత సమయం ఇస్తే కనుక లోపల కోట్ల విలువ చేసే సామాన్ ఉంది, లక్షల విలువ చేసే సామాన్ ఉంది, అది కూడా మేము నెల క్రితమే తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో వాటినైనా తీసుకొని బయటికి వచ్చే అవకాశం ఇవ్వండి. ఒక అర్ధ గంట అయినా సరే మేము అప్పు చేసి ఎన్నో చేసి అంటే ఎవరి దగ్గర లోన్లు తీసుకొని అప్పు చేసి రూపాయి కూడబెట్టి మాకు 4 పిల్లలు ఉన్నారు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీలో చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే సమయం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ నిన్ననే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ రోజు వాళ్ళకి ఈ సామాన్లన్నీ కూడా లోపల ఉండిపోయాయి అనే విషయం కూడా, ధ్వంసమయ్యాయి అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది రోహిత్. రైట్ దేవిక, కూకటపల్లిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. కూల్చివేతల దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మాకు ఇంకొంత సమయం ఇచ్చుంటే మేము ఆ మెషినరీని తీసుకొని వేరే చోటకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అని చెప్తూ ఉన్నారు. కానీ ఆల్రెడీ ఇవ్వాల్సినంత సమయం ఇచ్చాము, అవి బఫర్ జోన్లోనో ఆక్రమణలోనో ఎఫ్టీఎల్ పరిధిలోనో ఉన్న వాటిని కూల్చివేస్తున్నాము. అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎవరిని కూల్చట్లేదు, కానీ అవి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న చోట అవి అక్రమం అయితే కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ మా బతుకు తెరువు ఇప్పుడు రోడ్డున పడుతుంది, బతుకు తెరువు లేకుండా చేస్తారు, ఇప్పుడు మేము రోడ్డున పడాల్సి వచ్చింది అని బాధితులు చెప్తున్నారు. నల్ల చెరువులో 16 అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపించింది. 16 మందికి 2 రోజుల క్రితమే నోటీసులు అందజేశామని చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రం మాకు సరిపడేంత సమయాన్ని ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల నార్మల్ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, పోగొట్టుకునేది అందరూ పేదవాళ్ళే. కనీసం మినిమం కొంచెమైనా ఉండాలి, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే బెటర్ కదా. చేసే ముందు ఈ అబ్బాయి ఈ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ ఎవరిదో, ఇతను దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఆ 2 కిచెన్ల మీద దాదాపు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిండు. సో అతను ఇంకా ఏదో సొసైటీని ఉద్ధరించాలని చెప్పి మంచి బెస్ట్ వింటేజ్ కిచెన్ అని చెప్పి అన్ని ఇత్తడి సామాన్లకి ఒక 20 లక్షలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా కూల్చి పడేస్తే ఆ అమ్మాయి వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th 6 month.
ఇంకా 2-3 నెలల్లో డెలివరీ టైం ఉంది. ఈ టైంలో ఇలాంటి వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎలా బ్రతుకుతారు ఏంటండి? కొంచెమైనా టైం ఇచ్చి మినిమం ఒక 2-3 మంత్స్ ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2-3 మంత్స్ టైం ఇచ్చి మేము తీసేసి అప్పుడు కూడా వాడు వెళ్ళకపోతే అది వాడిదే తప్పు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇంకొక గవర్నమెంట్ కూల్ చేస్తే మనుషులు ఎలా బ్రతకాలండి? మనం బ్రతికేది అందరూ సొసైటీలోనే కదా. ఈ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే, మీ చుట్టాలకు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? సార్ నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వలేదు లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ఒక్క రూపాయి కూడా వచ్చే డే నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టా. నేను 3 months నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నా టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫీ నడిపించి బీరు నడిపించి ఇది చేయట్లేదు. నేను బ్రాండ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒక సర్వే అవుతే బాగుంటుందని ఒక ఉద్దేశంతో లేదు. కానీ ఇలాంటి చేయడం కరెక్టే కాదు. మీ ఇంట్లో ఎవరికైనా జాబ్ పోతే మీరు ఏం చేస్తారండి? ఎలా రోడ్డు మీదకి వచ్చి ఎలా పడతారండి? వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? ఇప్పుడు డబ్బులు ఎలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.